స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. చివరికి భగవంతుడైనా తల్లి కడుపు నుంచి పుడతాడంటారు. కానీ ఇకపై తల్లి గర్భం అవసరం లేకుండానే శిశువును ఉత్పత్తి చేస్తామంటోంది సైన్స్. ఎన్నో వింతలు, అద్భుతాల్ని సృష్టిస్తున్న సైన్స్ ప్రతి సృష్టికి రెడీ అవుతోంది. ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసినట్లు ల్యాబుల్లోనే పిల్లల్ని పుట్టిస్తామంటున్నారు సైంటిస్టులు. నవమాసాలు మోయాల్సిన పని లేదు, పురిటి నొప్పులు ఉండవు, అసలు శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే సంతానాన్ని పొందే రోజులు త్వరలో రాబోతున్నాయంటున్నారు. దీంతో స్వలింగ సంపర్కాలు కూడా సంతాన భాగ్యాన్ని పొందేందుకు వీలవుతుంది. ఈ అసాధ్యం వచ్చే 10 ఏళ్లలోగా సుసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ వీర్యాన్ని, అండాల్ని ప్రయోగశాలలో వృద్ధి చేసే ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఇప్పటికే చేరువైనట్లు మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి శాస్త్ర బోర్డు గత వారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించింది. మానవ ఫలదీకరణ, పిండ శాస్త్రానికి సంబంధించిన చట్టాన్ని ఆధునీకరించేందుకు 2023లో కొన్ని ప్రతిపాదనలు చేసింది హెచ్ఎఫ్ఈఏ బోర్డు. ల్యాబ్లో మానవ వీర్యాన్ని, అండాల్ని వృద్ధి చేయటాన్ని వైజ్ఞానిక రంగం సాధించిన విప్లవాత్మక పురోగతిగా అభివర్ణించింది. నైతికంగా ఇది ఎంతో వివాదాస్పదమైన పురోగతే అయినప్పటికీ దీన్ని వినియోగించటం వల్ల ఎన్నో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది. ల్యాబ్లో పెంచిన అండాలు, వీర్యం సాయంతో తల్లిదండ్రులు తమ భవిష్యత్ సంతానాన్ని తమ అభిరుచికి తగినట్లుగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పద్ధతిలో ఎలుకల నుంచి కొన్ని పిల్లల్ని, జీవ సంబంధికులైన 2 తండ్రుల నుంచి ఓ బిడ్డను ఉత్పత్తి చేశారని హెచ్ఎఫ్ఈఏ వెల్లడించింది.